ఒకప్పుడు పల్లెటూరు అంటే ఇంటి ముందు వాకిలి వెనక పెరడు, అందులో రకరకాల పూల చెట్లు, కూరగాయల పందిళ్ళు ఉండేవి. నేడు కాలంతో పాటు అవసరాలు మారుతున్నాయి. ఆధునిక జీవన శైలితో పల్లె జీవనంలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. కానీ ఇటీవల ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధతో పల్లెల్లోనూ అవకాశం ఉన్నవారు పెరటి తోట, మిద్దె సాగుకు ప్రాధాన్యమిస్తున్నారు. ఇంటి అవసరాలకు సరిపడా పూలు, పండ్లు, కూరగాయలను పండించుకుంటూ ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటున్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కోలవెన్ను గ్రామంలోని దంపతులు తమ ఇంటిని నందనవనంలా మార్చుకున్న తీరు తోటి గ్రామస్తులకు స్ఫూర్తినిస్తోంది. ఆ నందనవనాన్ని, పచ్చదనాన్ని పెంపొందించడంలో ఆ దంపతుల అనుభవాలను మనము చూసేద్దాం రండి మరి. మనం చూస్తున్న ఈ నందనవనం కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కోలవెన్ను గ్రామంలో ఉంది. ఇదిగో మొక్కలను ప్రేమగా చూసుకుంటున్న ఈ దంపతులు అబ్బూరి వెంకటేశ్వరరావు, వెంకటలక్ష్మి. 6 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన మొక్కల పెంపకం నేడు ఓ బృందావనాన్ని తలపిస్తోంది. ఇంటి ముంగిట నుంచే పూల మొక్కలు ఆహ్వానం పలుకుతాయి. ఇంటి ముందు భాగంలో ఏర్పాటు చేసిన ఆర్చికి ప్రాకించిన పూలతీగ ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక గడపలోకి అడుగుపెట్టగానే ఎదురుగా ఉన్న రాధాకృష్ణులు, చుట్టూ ఉన్న మొక్కలు కనువిందు చేస్తాయి. ఇక మేడపై కుండీలను వరుసల్లో అమర్చిన తీరు ముచ్చట గొలుపుతుంది. గతంలో ఇంటి ముందున్న ఖాళీ స్థలంలోనే కూరగాయలు పండించుకునేవారు. అయితే మిద్దె మీద కూడా ఎక్కువ స్థలం ఉండటంతో సాగును మిద్దె తోటకు విస్తరించారు. డాబా పాడవకుండా అన్ని జాగ్రత్తలను పాటిస్తున్నారు. మొక్కల పెంపకం వల్ల ఆరోగ్యకరమైన జీవనంతో పాటు ఎంతో మానసికోల్లాసం పొందుతున్నామని చెబుతున్న ఈ దంపతుల అనుభవాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం. 6 సంవత్సరాల నుంచి పెంచుతున్నామండి. 4 సంవత్సరాల నుంచి బాగా ఎక్కువగా చేస్తున్నాం. మనం కింద పెట్టి కూరగాయలు పండించుకునే వాళ్ళం. కొంచెం మన ప్లేస్ ఎక్కువ లేదు, తక్కువ ఉంది. టెర్రస్ మీద ఏర్పాటు చేసుకున్నామండి కుండీల్లో. డ్రమ్ముల్లో అయితే ఎక్కువ హీల్డింగ్ వచ్చిద్దని పెట్టాము. అలాగే వస్తుంది. పళ్ళ మొక్కల వరకు తీగ జాతిలో 4-5 తీగ జాతులు కూడా డ్రమ్ముల్లోనే పెట్టాం. మందారాలు ఉన్నాయండి, చామంతులు ఉన్నాయి, గులాబీలు ఉన్నాయి, మెడిసినల్ ప్లాంట్లు ఉన్నాయి. మరి ఉసిరిలో 2 రకాలు ఉన్నాయి. స్వీట్ లెమన్ ఉంది, మామూలు నిమ్మ ఉంది, మామిడి ఉంది, నేరేడు ఉంది, బత్తాయి, నారింజ, సపోటా, పొట్ల, టమాటా, ములక్కాయలు, వంకాయలు, బీరకాయ, చిక్కుడుకాయలు, 4 రకాల చిక్కుడుకాయలు అన్నీ పండిస్తున్నాం. పైన వరకు కాసినవన్నీ మాకు సరిపోతాయి. ఎయిర్ పొటాటోగా వస్తుంది. లవంగ బీన్స్ 2 రకాలు, రెడ్ను, గ్రీను. చంద్రకాంత్ ఉందండి చూడటానికి. అవి దేవుడికి పెట్టడం, చూడటం వరకే. బెల్లగన్నేరు ఉంది, అవి కూడా దేవుడికి పెట్టడం. ఊరినే చూడటానికి బాగుంటాయి అన్నమాట. మొక్కల్లో చాలా బాగుంటాయి. తంగేడు చెట్టు నెంబర్ 1. ఇక పాలినేషన్ బాగా జరుగుద్ది వాటి వల్ల. బాగా కాసినాయి ఆ కాకరకాయలు. సీడ్స్తోనే వేసుకున్నాను నేను. ఫస్ట్ అనుకొని ఒక్క గది పట్టు మీద చేసుకుందామని మొదలు పెట్టామండి. ఒక గది పట్టు మీద అనుకున్నది ఇంకా పెంచి డాబా మొత్తం చేసామన్నమాట. మట్టి తెప్పించాము. ఫస్ట్ మేము ఎరువు బయట నుంచే తెప్పించుకొని మట్టి, ఎరువు, ఇసుక కలిపి ఆ మిశ్రమాన్ని డబ్బాలకి హోల్స్ పెట్టి అడుగున పెంకులు పెట్టి మట్టి నింపుకొని పెట్టుకున్నాం. వేరే ఇంకా ఏ ఎరువులు వాడలేదు. ఆ తర్వాత నేను ఒక నెల దగ్గర నుంచి నేనే కంపోస్ట్ డబ్బాల్లో కంపోస్ట్ తయారు చేసుకోవటం మొదలుపెట్టి మా కంపోస్ట్ తోటి ఇప్పుడు మా మొక్కలు పండించుకుంటున్నాను. పొద్దున్నే 1:30 ఉంటామండి. 7ంటికి వస్తాం, 8:30, 9 అవుద్ది పైన వెళ్ళిపోతాం. 11ంటికి వచ్చి నీళ్లు పడతాను. ఒక్క పూటే పడతాను నీళ్ళు. ఎండాకాలం అయితే 2 పూటలు పడతాను. తర్వాత సాయంత్రం మళ్ళీ 4:15 కల్లా వస్తాను. 6 వరకు పైనే ఉంటానండి. రోజు 3 సార్లు వస్తాను. సక్సెస్ అయినండి. ఫస్ట్ పైన పెట్టాము. తర్వాత మా అమ్మాయి వీడియోలో చూసింది. అమ్మాయి ఈ మొక్క కింద పెడితే బాగుంటుంది అనగానే తీసుకెళ్ళి కింద పెట్టారు ఈయన. దానికోసమైనా ఈయన పందిరిలాగా వేయించారనమాట. అప్పటికప్పుడు వెళ్ళరని పిలిచి దాన్ని తీగల్లాగా అల్లిచ్చాము ఇంటి దగ్గర, ఇంటి వాకిట్లో ముందు. ఇంటి ఎదురుగా ఖాళీ ప్లేస్ ఉంది. వాళ్ళు వచ్చి ఇల్లు వేసుకునే వరకు మేము మొక్కలు పెట్టుకున్నాం. కొన్ని మొక్కలు అక్కడ ఇంత చిన్నగా కూడా నేను వదిలిపెట్టనండి. డబ్బా పెట్టైనా పెట్టేసేస్తాను. కుండీలు ఇంకో కుండీ పెట్టి ఆకుకూరలు కూడా పక్కన చుట్టూ జల్లుతాను. అయ్యే మొలుస్తే మనకు వస్తాయి. ఇంకొక కుండీ అనేది మనకు అవసరం లేదు. మాది వెంచర్లో కట్టిందనండి. మాకు ఈయనకి భయమే. అందుకని నేను ఏం చేస్తానంటే భీముల మీద పెట్టాను బరువులన్నీ. ఇలా తేలిగ్గా ఉన్న మొక్కలు అవన్నీ కూడా అడుగున నేను ఎక్కువ చెత్త వేసి దాని మీద మట్టి పోస్తాను అన్నమాట. బరువు ఉండవు నా కుండీలు.
అవన్నీ మధ్యలో పెట్టుకున్నాను. మా మొక్కలకి నేను తయారు చేసుకున్న కంపోస్టే వేస్తాను. బయట నుంచి అసలు ఏమీ తీసుకురావటం వాడటం లేదు. ఆవిరి ఒకటి తెప్పిస్తారు, ఆవు పంచుకొని తెచ్చుకుంటాము. కంపోస్ట్ చేస్తానండి డబ్బాలు వేసి, లేయర్ బై లేయర్గా మట్టి వేసుకుంటా, ఇవన్నీ వేసుకుంటా మట్టి వేయటం. అలా వేసేటప్పుడు 2 నెలలకు బిన్ను నిండిపోద్ది. అప్పుడు మళ్ళీ ఇంకోటి తయారు చేస్తా. అది నిండిందంటే ఇంకోటి పక్కన పెడతా. 4 బిన్నులు ఉంటాయి నాకు ఇప్పుడు. కర్రలతో వేస్తే పురుగులు తొలిచేస్తున్నాయండి. అందుకని చెప్పి ఇక అలా రాడ్లు తెప్పించి వేయించారు. అలా వేస్తే కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది. రేపు షేడ్ నెట్ వేసుకున్నా కూడా బాగుంటుంది టైట్గా. ఒకసారి వేస్తే అది మనకు పర్మనెంట్గా ఉంటుంది, మనం చేయగలిగిన నాళ్ళు. ఇంకా బాగా వచ్చే సంవత్సరం నాటికి ఇంకా బాగా డెవలప్ చేయాలని ఉందండి తొలకరికి. ఇంకా కూరగాయలు ఎక్కువ పెట్టాలి, 2-3 ఫ్రూట్ మొక్కలు పెట్టాలి అనుకుంటున్నాను. ఆరోగ్యపరంగా కూడా బాగానే ఉన్నామండి, మాకు పర్వాలేదు, ఏమి ఇబ్బంది లేదు. చాలా బాగుంది మిద్దె తోటలు పెంచుకోవటం వలన. అంటే మనకి ఆరోగ్యంగా ఉంటాయి మనం పండించుకునే కూరగాయల వల్ల. దేనికైనా మనం రైతు బజార్లో వాళ్ళు తీసుకొస్తే సాయంత్రానికి కుళ్ళిపోవటం బయట ఉంటే దానివల్ల మనకు ఆరోగ్యం చెడిపోతుంది. మన శ్రమదానం చేసినట్టు మన కష్టానికి మనకు ఫలితం ఎత్తాయి మొక్కలు. ఏమైనా వేరే ఆలోచన మన మైండ్లో రాదు. మనం ఎంతసేపటికి పొద్దున సాయంత్రం మొక్కలు చూసుకుంటా, మొక్కల్లో ఆనందం చూసుకుంటా కాలం గడిపేయచ్చు. మనం 6ంటికి 7ంటికి మొక్కల్లోకి వస్తే ఆ ఇచ్చే ఆశీస్సును మన ఆరోగ్యానికి చాలా మంచిది. కుండీలు అంటే సిమెంట్ కుండీలు కదండి, డాబాల మీద బరువు అయిపోతాయండి. దాని బరువే ఎక్కువైద్దండి. ముందు మనం పోసే మట్టి కంటే కూడా కుండీ బరువు ఎక్కువైపోద్ది. దానివల్ల డాబా దెబ్బతింటుంది. దీనికి ఏంటంటే వీటికి అనుకోండి, మనం ఈ టబ్బులు ఈ రమ్ములు అనుకోండి, వీటి వల్ల బరువు వెయిట్ తగ్గిద్ది. దానికి తగ్గట్టుగా ఏంటంటే మనం డాబా మీద ఏమీ మోపు చేయకుండా స్టాండ్లు పెట్టేసాం. అలాంటి వల్ల అప్పుడు ఏమంటే మన బిల్డింగ్కి ఎటువంటి ఇబ్బంది కలగదు. మన ఇంట్లో వచ్చే వేస్ట్ కంపోస్ట్ తయారు చేసుకుంటే ఎప్పటికప్పుడు దాన్ని తిరగతోడుకోవటం, మళ్ళీ ఆ మట్టి దాంట్లో పోసుకోవటం, అది తీసుకొచ్చి మళ్ళీ దీంట్లో పోసేతలకి మనకు అదే సరిపోదు. అంతేగాని మళ్ళీ వేరే మట్టి తోలాల్సిన పని మనకు రాదు. మనకి ఎప్పుడైనా తగినప్పుడు ఏంటంటే కొంచెం కొద్ది తగినప్పుడు ఒక 2 మూటలు ఆవులేరు తీసుకొస్తాం. ఆవులేరు కలిపేస్తే దాంట్లో ఇంకా బాగా చీడపురుగు అదంటే ఆశించకుండా. దానికి ఏంటంటే ఫ్రై చేసినప్పుడు కూడా ఇంగువ, ఆవు మూత్రం అవి కలిపేసి ఫ్రై చేస్తే ఏమైందంటే ఈ తేనె బంకలు ఈ కూడా రాకుండా మొక్కలు బాగా ఉంటాయండి ఫ్రెష్గా. చీడపురుగు అనేది మనకి రేత్రిపూట తినేసి పగలు వెళ్ళిపోయి మొదట్లో పనుకుంటుంది. దానికి ఏం చేయాలంటే మనం కొంచెం ఓపిక ఉన్నంత మట్టుకి సాయంత్రం పూట 9:30కి అలా కనుక పైకి వస్తే ఒకసారి బ్యాటరీ లైట్ తీసుకొని ఇవాళ మార్నింగ్ మనం వచ్చి చూసినప్పుడు ఏ చెట్లు అయితే తిందో ఆ చెట్టు కాడికి కనుక వచ్చి లైట్ అయితే ఆ చెట్టు మీద తింటానే ఉంటుంది ఆ పురుగు. ఆ తినేదాన్ని మనం చంపేసాం అనుకోండి, అట్లా 2-3 రోజులు ఇక మళ్ళీ కొత్త పురుగు అనేది తొందరగా రాదు దాంట్లోకి. ఇంకా ఎక్కువగా మామూలుగా ఫ్రూట్స్ మొక్కలు కొన్ని కొత్త రకాలు ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నామండి దీంట్లోనే. ఇవే ఇంకో 4-5 రమ్ములు 50 లీటర్ల రమ్ములు తెప్పించి అవి ఒకటి కొత్త ఏమో తీగ మొక్కలు ఏమన్నా ఇంకా వెరైటీగా బాగా కాసేవి బారుగా పొట్లకాయలు కానీ బీరకాయలు కానీ అవి వెరైటీలు కూడా చూసుకొని ఇంకా బాగా అభివృద్ధి చేయాలని అనుకుంటున్నామండి మేము. దానివల్ల మనకి చాలా ఆనందం ఉందండి మొక్కలు పెంచుకోవడం వల్ల.